ఎప్స్టీన్ ఫైల్స్ కు సంబంధించి అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన కొత్త FBI పత్రాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై సంచలన ఆరోపణలు వెలుగు చూశాయి. మైనర్ బాలికపై ట్రంప్ లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఆ పత్రాల్లో ఉన్నాయి. 13 నుంచి 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ట్రంప్ తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళ ఇంటర్వ్యూలో చెప్పినట్లు వెల్లడైంది. 2019లో మహిళను FBI అధికారులు విచారించినట్లు పత్రాల ద్వారా తేలింది. న్యూయార్క్ లేదా న్యూజెర్సీకి ఎప్స్టీన్ తనను తీసుకెళ్లి ట్రంప్నకు పరిచయం చేశాడని ఆమె వివరించింది. ఆ వెంటనే ట్రంప్ తనను లైంగికంగా వేధించాడని ఆ మహిళ తెలిపింది. తనను బలవంతం చేస్తున్న ట్రంప్ను నోటితో కొరికినట్లు FBI అధికారులకు ఆమె వివరించింది. తర్వాత చాలా కాలం పాటు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ తనతో పాటు కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు పేర్కొంది. అటు ఎప్స్టీన్ ఫైల్స్ ను ట్రంప్ యంత్రాంగం విచారిస్తున్న తీరుపై డెమోక్రాట్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు వివరాలను ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా వెల్లడించడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు అన్నీ అవాస్తవమని, తాను ఎలాంటి తప్పు చేయలేదని ట్రంప్ చెబుతున్నారు.